ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, సుప్రీం కోర్ట్ స్టేస్ అవే సర్వేస్ ఫ్రెష్ షూట్స్ అగైన్స్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ అని, సివిల్ కోర్ట్స్ కాంట్ రన్ ఎ రేస్ విత్ ది సుప్రీం కోర్ట్ అని చెప్పి 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వై సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందనని, కపిల్ సిబ్బల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉన్నప్పుడు పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారని, అసలు ఎవరెవరు జడ్జిలు ఏమేమి ఇచ్చిర్రు అని తీర్పులని ఒక్కొక్క రకరకాల పత్రికలు రాసిర్రు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంది అని అనేది మనం ఇంతకు ముందు చిత్రగుప్తు చాలా నీట్గా డీకోడ్ చేసి చెప్పింది. ఇప్పుడు మళ్ళొకసారి మేము మీకు చెప్తాం. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏందని అంటే ఫ్రెండ్స్, రామజన్మభూమి ఇష్యూ వివాదం నడుస్తున్నది, చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది, దశాబ్దాల వారీగా నడుస్తున్నది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక ఈ లొల్లి పెద్దగా అవుతుంది అని చెప్పి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అని రామజన్మభూమి ఎప్పుడైతే తారాస్థాయికి ఎదిగిందో పివి నరసింహారావు గారి ప్రభుత్వము ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అని చెప్పి ఒక డ్రకోనియన్ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఈ డ్రకోనియన్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే 15th August 1947కి ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో కంటిన్యూ చేయాలా, మళ్ళీ దాని మీద ఫర్దర్ డిస్కషన్ జరగొద్దు, అంటే దాన్ని మళ్ళీ చేంజ్ చేయొద్దు అని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీజియస్ క్యారెక్టర్ 15th August 1947కి ఏముండే అనేది ఎవరు నిర్ధారించిండు అని అంటే కాంగ్రెస్ ఈయన చరిత్రకే తెలియాలి. అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ద రిలీజియస్ డినామినేషన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ క్యారెక్టర్ అని చెప్పి యాక్ట్ల సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 అని మాట్లాడితే దాని మీద ఇంతవరకు పెద్ద చర్చ జరగలే, చర్యలు చాలా దూరం మాట. మోర్ ఓవర్ నో పర్సన్ కెన్ ఆల్టర్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది మాన్యుమెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ఉన్నది. అయితే పర్సన్ అని అంటే ఎవరు? కోట, మనుషుల, పార్లమెంటా, స్టేట్ అసెంబ్లీయా, ముఖ్యమంత్రి, గిరీష్ దారామునా, మా శ్రీధర్ అన్ననా, ఎవడు? చిత్రగుప్త, ఈ పర్సన్ ఎవడు డిఫైన్ చేయాలి. అయితే ఇన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లా ఎక్కడ కూడా సర్వే చేయొద్దు అని మాత్రం ఈ యాక్ట్లో ఎక్కడ లేదు. 1991 యాక్ట్లో ఎక్కడ లేదు. నేను విశ్లేషకారులను కూడా అడుగుతున్నా, ఛాలెంజ్ మీ ఇఫ్ యూ కెన్. 1991లో ఎక్కడ కూడా. అండ్ మోర్ ఓవర్ చంద్రచూడ్ గారు, మన పూర్వ ఏమంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు కూడా 2021 22లను ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తూ సర్వేకి ఏం బాధరబంది ఏమున్నదండి, సర్వే ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పిండు. అయితే ఇక్కడ ఏమైంది, గిరీష్ మళ్ళీ ఇది స్టే ఆర్డర్ వచ్చింది కదా, మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు లోవర్ కోర్టులలో సర్వేలు జరుగుతున్నప్పుడు మీరు హైకోర్టుకు పోయి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని తీసేయాలా అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు ఆబ్వియస్ గా పెద్దన్న దగ్గరికి కేసు వచ్చినప్పుడు చిన్నోళ్ళందరూ మీరు ఎందుకు ఏం చూస్తున్నారా బై రాపురవి నేను చూస్తున్నా అని అన్నది సుప్రీంకోర్టు. అది వాస్తవం అని అంటే కరెక్టే కదా. అయితే గిరీష్ ఇప్పుడు ఇలా ఏమైంది అని అంటే నన్ను అడుగునుంటే, ఒక లాయర్ మెంటాలిటీగా చెప్తున్నా, నన్ను అడిగినుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అజ్మీర్ దర్గా మీద కేసు వేసిన, నేను సర్వే చేయించుకోవాలి సార్, నేను సర్వే చేయించుకుంటున్నా, ఎందుకంటే ఇది మస్జిదా లేకపోతే మందిరమా నాకు తెలియాలి కదా అని చెప్పి నేను సర్వే కేసు వేసిన. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది ఎక్కడ కూడా సర్వేని ఆపది. సో ఖచ్చితంగా నాకు ఫేవర్లు వస్తుంది. ముస్లిం పర్సనల్ ఆడొచ్చి ఎల్లయ్య మల్లయ్య వచ్చి ఎవడో ఒకడొచ్చి అందులో కేసు వేస్తా అంటే నేను కౌంటర్ ఇచ్చి కూడా కొట్లాడుకుంటూ పోతా, ఏం పెద్ద ఫరక్ పడుతుండే, పెద్ద ఫరకేం పడదాడ. అయితే ఇప్పుడు నేను దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా, యాక్ట్ని ఛాలెంజ్ చేస్తున్నానంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ యాక్ట్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఈ లొల్లిలన్నీ ఉన్నాయి కదా, ముందైతే ఇవి ఆపుర్రి. ఎందుకంటే ఒక రిలీజియస్ హార్మోనీ, పీస్ఫుల్ హార్మోనీని మనము తప్పుదారి పట్టియొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన మాట. అక్కడ సుప్రీంకోర్టు చెప్పేది ఉంటే 1995 91 యాక్ట్ ప్రకారం మేము కొట్టాం, ఇదంతా కహానీ ఏం మాట్లాడకపోతుండే సుప్రీంకోర్టు. ఈ ముచ్చట ఎందుకు తీసుకొని వచ్చింది అని అంటే ఇగో ఈ ఘటనలు జరిగినాయి, ఈ సంఘటనలు జరిగినాయి, ఎక్సెట్రా. దీన్ని మనం ఏమనొచ్చానంటే ఇప్పుడు మన అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా అని అంటే పర్హాప్స్ ఉండొచ్చు. అయితే వర్షిప్ యాక్ట్ మీద ఇలా కొత్తగా వచ్చిన కథనం కాదు ఇది. వర్షిప్ యాక్ట్ మీద ఇది కొత్తగా వచ్చిన కథనం కాదు. ఎక్కడెక్కడైతే నువ్వు ఛాలెంజ్లు వేసి సర్వేలు చేయించినవో అక్కడక్కడ నీకు పిటిషన్లు వచ్చినప్పుడు నువ్వు అక్కడ కౌంటర్ ఫైల్ చేసేది ఉండే, అక్కడికి మ్యాటర్ ఎండ్ అయిపోయేది. మనం యాక్ట్ మీదకి వచ్చేసినాం చూడు, ఇప్పుడు అది ఖచ్చితంగా మళ్ళీ ఉండాలన్నా పోవాలా అనేది మనం చూడాలి. బికాస్ దే ట్రై టు ఇన్కార్పొరేట్ దిస్ ఇన్ టు ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దో ఇండిస్పెన్సిబుల్ కాదు, దీన్ని మనం చెయ్యలేము, దీన్ని ఛాలెంజ్ చేయలేమని ఎన్నడూ మాట్లాడకుండానే కాంగ్రెస్ ఈయన చరిత్ర దీన్ని జర ఫ్రేమ్ చేసింది. కాకపోతే ఇందులో మనకు కొన్ని లూప్ హోల్స్ వదిలిపెట్టింది. ఆ లూప్ హోల్స్ని మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు. అయితే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇలా ఫస్ట్ టైం దీని మీద చర్చ మీదకి రాలే. 1991లో ఎప్పుడైతే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చి రిలీజియస్ స్ట్రక్చర్ ఏదైతే రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది వర్షిప్ యాక్ట్ 1947 15th August మనం మెయింటైన్ చేయాలో రామ జన్మభూమి మాట్లాడినాం కదా, అక్టోబర్ 2020కి దీని మీద ఫస్ట్ పిటిషన్ ఫైల్ అయింది దీన్ని ఛాలెంజ్ చేసుకుంటా. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ చాలా జుడిషియల్ రివ్యూలోకి వచ్చినాయి. ఆగస్టు 2021లో కూడా ఎప్పుడైతే 5 మహిళలు వారణాసిలో జ్ఞానవాపి మస్జిద్లో మేము ఆ పరమేశ్వరుడికి పూజలు అందించుకుంటాము అని చెప్పినప్పుడు కూడా దీని మీద ఒక చర్చ జరిగింది. నిజంగా చెప్తే ఒక ఛాలెంజ్ అనేది మనం విసిరడం. మే 2022లో కూడా
సుప్రీంకోర్టు డాక్టర్ చంద్రచూడ్ గారు సర్వే మే నాట్ నెసెసరీలీ ఫాల్ ఫౌల్, సర్వే అనేది ఎప్పుడు కూడా వర్షిప్ యాక్ట్ని తుంగల తొక్కదు అని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ గారు ఓరలీ అబ్జర్వేషన్ ఇచ్చి వర్షిప్ యాక్ట్ మీద ఆయన మాట్లాడిన మాట నిజంగా మనకు బ్రహ్మాస్త్రం. అది దీన్ని ముంగడికి తీసుకుపోయి యుద్ధాన్ని కంటిన్యూ చేసి డిఫెన్స్ ఆడి వికెట్ ఆపేది. డైరెక్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకుపోయి మనం ఏం చేసినామని అంటే మనం జర ఒక మేడిన్ ఓవర్ ఇచ్చేటట్టు అయింది అంతే. సింపుల్, ఇంకేం లేదు. దీనికి ఛాలెంజ్ అయితే ఏం టెన్షన్ పడకూరు, ఇలా మస్తు లూప్ హోల్స్ ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా తెలివి ఏం చేసింది అని అంటే మళ్ళీ ప్రభుత్వ పైకర్ ఏంది దీని మీద. ఇంతకు ముందు కూడా మేము కేంద్ర సర్కార్ని అడిగినాం, మళ్ళీ వాళ్ళు ఏం సమాధానం చెప్తలేరు. మళ్ళీ ఇప్పుడు ఏంది ఇక 2022 నుంచి 24 వరకు సుమారు 6 సూట్లు ఫైన్ అయిన లోవర్ కోర్టులలో. ఇది మస్జిదా లేకపోతే మందిరమా, దీని మీద కంప్లీట్ గా మాకు చెప్పాలా అని చెప్పి ఫైల్ అయినాయి. మళ్ళీ ఇది డిసైడ్ అయిపోతే ఈ పంచాయతీలే ఉండే కదా, ఎవరి దాటి మనం చేసుకుంటాం కదా. ఫస్ట్ దీన్ని ఖతం చేద్దామని అనేది సుప్రీంకోర్టు ఒక బ్రేక్ వేసింది. అయితే దీన్ని కొట్లాడేది ఎట్లుండే అంటే రిలీజియస్ క్యారెక్టర్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఏంది అని అనేది కేసు పడేది ఉండే. వర్షిప్ యాక్ట్ మీద మనం ఛాలెంజ్ చేసినాం చూడు, అక్కడ జర బాలర్ మంచి సీమ్ పిచ్ మంచిగా ఉండేనేమో, మాయిశ్చర్ మంచిగా ఉంది అంటారా పిచ్ మీద మంచిగా ఉండి జర లైన్ అండ్ లెంత్ కరెక్ట్ పడి జర సీమర్లకు రివర్స్ స్వింగ్ అయిందని అనుకుందాం. నాకు క్రికెట్ పెద్దగా ఉండదు, మనం జర ఫుట్బాల్ ప్లేయర్లమే, మనకంత అర్థం కాదు కానీ చెప్తున్నా. సో జర్రా మేడిన్ ఓవర్ పోయింది. మేడిన్ ఓవర్ పోయినంత మాత్రాన నాకు టెన్షన్ పడకూరు. ఇంకో ఓవర్లు అన్ని చెక్కాలు చెవ్వాలి కొడతాం, టెన్షన్ లేదు, అన్నీ వస్తాయి, అన్నీ దిగుతాం. బికాస్ మోదీ హే తో ముమ్కిన్ హే, మేరా భారత్ ఆర్ అప్నా మోదీ, భారత్ మాతాకి జై. అంటే మోదీ చేస్తాడని నేను అంటలే, దీని మీద ఎవరో ఒకళ్ళు వస్తారు, మీరు నేను మన లాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు. అర్థం చెక్కాలు చెవ్వాలి కొడదాం, చెప్పలేము. బాలరే నో బాల్ వేస్తాడొచ్చు, ఫ్రీ హిట్లు దొరుకుతాయచ్చు, తెర్ర ఓపిక. నేను అనేది ఏంటంటే చెప్పిన తొందరపడ ఒక కోయిల ముందే కూసింది అంతే.